నమస్తే అండి. నమస్తే సార్, ఎలా ఉన్నారు? గుడ్. ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాట్స్. థ్యాంక్ యూ. బిలేటెడ్ హ్యాపీ బర్త్డే. థ్యాంక్ యూ. బాగుంది ఇంట్రడక్షన్ అయితే మాత్రం ఎలాబరేట్గా. థ్యాంక్ యూ సో మచ్. సో హరోం హర బిగినింగ్ ఆ సినిమా గురించి, రిలీజ్ కాబోతున్న సినిమా కాబట్టి మనం ఫస్ట్ ఆ సినిమా గురించిన విశేషాలు ఆడియన్స్కి తెలియజేయాల్సిన బాధ్యత మన మీద ఉంది. డెఫినెట్గా. సినిమా చేసింది కూడా దాచిపెట్టుకోవడానికి కాదు కదా, సో డెఫినెట్గా చెప్పాలి వాళ్ళకి. ఏంటి హరోం హర అన్నారు, అంత పవర్ఫుల్ టైటిల్తో వస్తున్నారు కదా? అంటే జనరల్గా హరోం హర అనగానే ఒక దేవుడి సినిమా అనుకుంటూ ఉంటారు. అంటే ఆ టైటిల్ పెట్టడానికి ముఖ్య కారణం, ఇప్పుడు జనరల్గా ఏంటంటే మన ఊర్లో కానీ ఎక్కడైనా సరే, ఇప్పుడు ఎవరికైనా ఒక ఆపద వచ్చినప్పుడు ఒక వ్యక్తి వచ్చి ఎవరైనా ఆదుకుంటే కనుక అతని దృష్టిలో అతను దేవుడిలాగా అనిపిస్తారు. సో అట్లాంటి పరిస్థితులు ఉంటాయన్నమాట ఈ సినిమాలో. ఒక ఊర్లో చాలా పెద్ద ప్రాబ్లం ఉంటే ఆ ప్రాబ్లమ్ని నేను వచ్చి సాల్వ్ చేస్తూ వాళ్ళకి అండగా నుంచి ఉంటాను. సో వాళ్ళ కంటికి నేను దేవుడిలాగా అనిపిస్తూ ఉంటాను. ఆ ఊర్లో ఉన్న జనాలందరూ సుబ్రహ్మణ్యం స్వామిని పూజిస్తూ ఉంటారు. సో అట్లాగా హరోం హర ఆ దేవుడే పంపించాడు అని చెప్పి. మీ క్యారెక్టర్ పేరు కూడా సుబ్రహ్మణ్యం. సో ఈజీగా ఉంటుంది. ఏంటి అసలు ఈ ఫస్ట్ డైరెక్టర్ వచ్చి మీకు ఈ సబ్జెక్ట్ చెప్పినప్పుడు ఏంటి మిమ్మల్ని అంతగా అట్రాక్ట్ చేసిన పాయింట్ ఏంటి? అంటే ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ నేను ఎప్పటి నుంచో ఒక యాక్షన్ ఫిల్మ్ చేయాలని అనుకుంటున్నాను. ఎప్పటి నుంచో, లైక్ ఫ్రమ్ సెకండ్ థర్డ్ ఫిల్మ్ నుంచే యాక్షన్ మంచి సబ్జెక్టు దొరికితే చేద్దామని చెప్పి. బట్ ఒకటైతే పారామీటర్ నేను ఎప్పుడు పెట్టిన ఏంటంటే, హీరో అనగానే హీరో అనేవాడు కథలో నుంచి పుట్టాలి. డైరెక్ట్గా ఒక మాస్ ఫిల్మ్ చేయాలని చెప్పి ఒక స్టార్టింగ్ నుంచి 10 మందిని కొట్టేయడం, మాస్ డైలాగులు చెప్పడం అట్లా అనేది పక్కన పెట్టి కథలో నుంచి ఒక అథెంటిసిటీ ఉండాలి కథలో కూడా. అట్లాంటి ఒక కథ దొరికితే చేద్దాం అని అనిపించింది. సో ఈ ఫిల్మ్లో చూస్తే అవన్నీ కరెక్ట్గా కుదిరినాయి. కథలో నుంచి ఒక హీరో పుడతాడు, ఒక అట్ ద సేమ్ టైం ఒక యాక్షన్కి కరెక్ట్గా సెట్ అయిన సిచ్యువేషన్స్ ఉన్నాయి. కరెక్ట్గా చెప్పాలంటే ఒక న్యూ ఏజ్ కమర్షియల్ సినిమా అని చెప్పి అనొచ్చు. ఇప్పుడు చూస్తుంటే మనం ఇప్పుడు రీసెంట్గా వచ్చిన కొన్ని ఫిల్మ్స్లో కానీ, ఇప్పుడు రంగస్థలం చూసినా సరే, ఈవెన్ దో అదొక కమర్షియల్ జోనర్ అయినా సరే ఒక అథెంటిసిటీ ఉంటుంది. అక్కడ భాష కానీ మాట్లాడే తీరు కానీ అవన్నీ ఒక వేరే వరల్డ్లోకి క్రియేట్ వెళ్ళాం. సో అట్లాగే ఈ సినిమాలో కూడా ఒక వేరే వరల్డ్ కానీ ఒక కమర్షియల్ ఆస్పెక్ట్స్ కూడా వర్కౌట్ అవుతుంది అనమాట. అంటే చిత్తూరు యాస, కుప్పం ఎగ్జాక్ట్గా చెప్పి మా డైరెక్టర్ దానిలో కూడా కొంచెం చిన్న వేరియేషన్ ఉంటుందని చెప్తూ ఉంటాడు. సో కుప్పం అనమాట, డైరెక్టర్ కూడా కుప్పం నుంచే. సో అథెంటిసిటీగా ఉంటుంది, ఆ వరల్డ్ అంతా కూడా కొత్తగా క్రియేట్ చేసాం. అంటే 3 దశాబ్దాల క్రితం జరిగిన కథ అనేది చెప్తున్నారు కదా. అవును. సో ఏమన్నా రియల్ ఇన్సిడెంట్ బేస్ చేసుకొని చేసిందా, లేదంటే రియల్ ఇన్సిడెంట్, రియల్ ఎక్స్పీరియన్సెస్ నుంచి వచ్చింది అని చెప్పి అనొచ్చు. కుప్పంలో ఉన్నప్పుడు తను, ఆ డైరెక్టర్ కుప్పంలో ఉన్నప్పుడు తనను నోటీస్ చేసి తన రియల్ లైఫ్లో కొన్ని ఫీల్ అయినాయి. సో అట్లాంటివన్నీ కలిపి చేసిన. ఎండ్ ఆఫ్ ది డే ఇట్స్ ఫిక్షనల్ స్టోరీ, రియల్ స్టోరీ అయితే కాదు. బట్ ఇన్సిడెంట్స్ కొన్ని పిక్ చేసి పెట్టినాయి అని మాత్రం ఇట్స్ అన్ ఇన్స్పిరేషన్ ఫ్రమ్ సర్టన్ ప్లేసెస్ తన లైఫ్లో ఎక్స్పీరియన్స్ అయినాయి. సో మరి లాంగ్వేజ్కి, ఆ యాసకి ఎలా అలవాటు పడ్డారు? అంటే నాకు ఫస్ట్లో అయితే భయం వేసింది, ఎందుకంటే డైరెక్టర్ మాట్లాడే భాష ఏమైనా చూస్తే కనుక చాలా అథెంటిక్గా ఉంటుంది. కాకపోతే నాకు ఒక చిన్న అడ్వాంటేజ్ ఏంటి, నేను చిన్నప్పుడు స్పోర్ట్స్ స్కూల్లో ఉండేవాడిని. విజయవాడలో ఉన్నప్పుడు స్పోర్ట్స్ స్కూల్. కాకపోతే ఆ స్పోర్ట్స్ స్కూల్ ఏంటంటే డిఫరెంట్ హాస్టల్లో ఉండేవాడిని అనమాట. సో తెలంగాణ నుంచి ఉండేవాళ్ళు, రాయలసీమ నుంచి ఉండేవాళ్ళు, గోదావరి జిల్లా నుంచి ఉండేవాళ్ళు, నార్త్ నుంచి కూడా ఉండేవాళ్ళు. సో అట్లాగా నాకు వాళ్ళతో మాట్లాడి ఇట్ వాజంట్ లైక్ మరీ టఫ్గా అయితే లేదు. కాబట్టి కొద్ది ప్రాక్టీస్ కావాలి, ఆ ప్రాక్టీస్ చేశాను అనమాట. చేసి ఇప్పుడు ఏంటంటే కొద్ది కిచిడి అయిపోయింది. ఏంటంటే తెలుగులో కూడా, రెగ్యులర్ తెలుగులో కూడా అప్పుడప్పుడు అవి మిక్స్ అవుతుంది. అది ఇప్పుడు గోదావరి జిల్లా భాష ఇదా అనే కొద్ది అట్లాగా అన్నీ కలిపి వస్తున్నాయి అనమాట ఇప్పుడు కొన్నిసార్లు. సో కొద్దిగా పక్కన అసిస్టెంట్ డైరెక్టర్స్ వాళ్ళు ఉండేవాళ్ళు. సో వాళ్ళు ఎక్కడైనా కొద్దిగా అటు ఇటు వెళ్తున్నప్పుడు కరెక్ట్ చేసేవాళ్ళు. చాలా ఈజీగా చేయగలిగాం ఫైనల్గా అయితే. ఫస్ట్లో భయపడినా.